చాలా ఈజీగా పబ్లిక్ అందజేస్తారు. అలాగే చిట్ ఫండ్స్ కానీ డిపాజిట్స్ కానీ చాలా మనీకరణ సంస్థ వాళ్ళు ఈ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ చేయడం చాలా గొప్ప విషయం. వాళ్ళు పాన్ ఇండియా ఈ యొక్క సంస్థ కూడా వాళ్ళతో పాటు లయన్స్ క్లబ్ అనేది దాదాపు 200 దేశాల పైన ఈ యొక్క ఎన్జిఓ స్థాపించబడింది. దీనికి మనకు తెలంగాణ మీద 320 అని ఒక కోడ్ నెంబర్ ఉంటుంది. దాంట్లో డిస్ట్రిక్ట్స్ దాదాపు 7-8 ఉన్నాయి, ఏబిసిడి అని. అందులో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320D అనేది అన్నిటికంటే పెద్ద డిస్ట్రిక్ట్. దీంట్లో దాదాపు 110 క్లబ్స్ ఉన్నాయి. అందులో మన లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్త పేరు కూడా దాదాపు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరం మనకు ఈ క్లబ్కు చాలా మంది వచ్చిన వాళ్ళని చెప్పాలి. మన సహకరించారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కూడా అవసరం ఉన్నప్పుడు బయలుదేరిన ప్రోగ్రామ్ చేస్తే మన కుటుంబీకులు ఇవ్వడం, ఏ ప్రోగ్రామ్ అయినా వాళ్ళకి కలిసి ఏ అవసరం సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ధన్యవాదాలు. అలాగే కొన్నారంటే కూడా అందరూ ఎన్జిఓస్ కూడా దాంట్లో ముఖ్యమంత్రిగా స్నేహ ఫౌండేషన్ వాళ్ళు కూడా ట్రైనింగ్ అందిస్తారు. అలాగే మనకు దైవపైన వచ్చారు. వారు కూడా ఈ యొక్క మహిళా మండలిలో వజీర్ ప్రకాష్ గౌడ్ గారి సహకారంతో వారికి కూడా వజీర్ ప్రకాష్ గౌడ్ ధన్యవాదాలు. ఈ యొక్క ఆహ్వానకు ఫ్రీగా ఉచితంగా మహిళల ప్రోగ్రాం చేసినారని మనకు ఉచితంగా చేస్తున్నారు. వారికి కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ధన్యవాదాలు. ఇలాగే మా లయన్స్ క్లబ్ వాళ్ళు దాదాపు ఒక 350 మందికి ఉచితంగా క్యాటరాక్ట్ సర్వీస్ చేశాము. ఇప్పుడు కూడా ఎవరైనా అవార్డు తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదైనా ఉంటే నేను ఒక లెటర్ రాస్తే సాధురాం కానీ తర్వాత ఇంకొక సంస్థ రామ్దేవ్ సంస్థ ఉంది, వాళ్ళు ఎవరైనా కానీ టోటల్ ఉచితంగా క్యాటరాక్ట్ సర్వీస్ చేస్తారు. అలాగే ఎమ్మెల్యే క్యాన్సర్ హాస్పిటల్ కూడా తయారవుతుంది. ఎక్కడైనా ఖాళీలో ఉన్న ప్రోగ్రాంలు అంటే వాళ్ళు ఉచితంగా వచ్చి స్క్రీనింగ్ పెట్ స్కానింగ్ అని కూడా చేస్తారు. అలాగే మనకు రీసెంట్గా అంత తయారైన ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా ఒక వ్యాన్ ఉంది, ఒక బస్సు ఫ్రీగా. వాళ్ళు మన కాలనీలో ఎక్కడ కావాలన్నా కానీ వాళ్ళు వచ్చి దాంట్లో రకరకాల డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి. తర్వాత బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, తర్వాత షుగర్ టెస్ట్, క్రియాటిన్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తారు. ఇవాళ బీపీ షుగర్ అనేది చెక్ చేయించుకోవాలి. కాబట్టి ఇది ఒక మంచి ప్రోగ్రాము. అలాగే వాళ్ళు కూడా విద్యా వైద్యంలో కూడా ఇవ్వరు. సో లయన్స్ క్లబ్తో టైప్ కావడము మాకు సంతోషకరమైన. ఈరోజు ఇచ్చిన అతిథులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఇప్పుడు సాంగ్స్ తర్వాత డాన్స్ ప్రోగ్రామ్స్ తర్వాత మనకు వచ్చిన అవార్డ్స్ అందరూ కూడా ఈ యొక్క ముఖ్య ఫైనాన్స్ తర్వాత లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్ ఇక్కడ వచ్చి సహకరిస్తున్న ప్రోగ్రామ్ పేరు ధన్యవాదాలు. బిజినెస్ చూడడంతో పాటు ముత్తూట్ ఫైనాన్స్ సిఎస్ఆర్ అదేవిధంగా కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు దయానంద్ సార్ గారికి, అలాగే లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, ఈ ఏరియా వార్డ్ మెంబర్ అండ్ ముఖ్యంగా మహిళలకు ఈరోజు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ తరఫు నుండి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మహిళా సాధికారత పైన దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ అన్ని రంగాలలో విజయాలను సాధిస్తూ
వారి యొక్క సేవలను దేశానికి అదేవిధంగా సంఘాని సొసైటీకి అందిస్తూ ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెందుతూ వస్తున్నందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మా కంపెనీ లయన్స్ క్లబ్తో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు 30కి పైగా మహిళలకు మన ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ నుండి వారి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వారందరికీ గౌరవాన్ని అలాగే ఒక మెమోతో వాళ్ళందరినీ అభినందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ 135 సంవత్సరాల ఓల్డ్ కంపెనీ అండ్ 7,000కు పైగా శాఖలు కలిగి ఉన్నటువంటి కంపెనీ. బంగారం పైన లోన్తో పాటు బంగారు ఆభరణాలు, విదేశాల్లో ఉన్నటువంటి కరెన్సీని మార్పిడి, అదేవిధంగా డిపాజిట్స్ 18కి పైగా విభాగాలను ప్రారంభించి రన్ చేస్తున్నటువంటి కంపెనీ. అండ్ ఇండియాలోనే కాదు ఇతర విదేశాల్లో కూడా మన బ్రాంచీలు కలిగి ఉన్నాయి. మీకు ప్రతి 2 కిలోమీటర్ల దూరంలో ఒక ముత్తూట్ ఫైనాన్స్ శాఖ మీకోసం సేవలు అందించడానికి సిద్ధంగా ఉంది. మీరు ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ యొక్క సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా, అదేవిధంగా ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నటువంటి సేవలను మరియు ఉత్పత్తులను మీకు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా సేవలు అందించడానికి మా సిబ్బంది మరియు కంపెనీ అన్ని వేళలా మీకు ఉత్సాహంతో మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని అభినందించడానికి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కంపెనీ తరఫు నుండి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కు కార్యక్రమం నిర్వహిస్తున్న మన లయన్స్ క్లబ్ వారు, అదేవిధంగా ముత్తూట్ ఫైనాన్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి మన లయన్స్ క్లబ్ అధ్యక్షులైన మన విజయరంగ గారికి, అదేవిధంగా మన ముత్తూట్ ఫైనాన్స్ ఒక సంస్థ ఒక మేనేజింగ్ డైరెక్టర్ మన సంపత్ కుమార్ గారికి, వారి సిబ్బందికి, అదేవిధంగా ఈనాడు మన మహిళలు అవార్డు తీసుకుంటున్న వారికి, విచ్చేసిన సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియవరుస్తూ, అదేవిధంగా మన ఉగాది శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ లయన్స్ క్లబ్ ఒక 320 శాఖ, 320D ఇది అతిపెద్ద శాఖ. నేను కూడా ఒక 20 సంవత్సరాల బ్యాక్లో ఇందులో కూడా అప్ టు సెక్రటరీ వరకు ఈ యొక్క లయన్స్ క్లబ్ వారు ప్రత్యేకంగా ప్రతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన విజయరంగ గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా చేయడం జరుగుతుంది. వారు కంటిన్యూగా ప్రతి నెలకైనా కూడా 1-2 కార్యక్రమాలు ఈ కొత్తపేట ఏరియాలో, ఎల్బీ నగర్ ఏరియాలో వారు చేయడం జరుగుతుందని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తారు. అదేవిధంగా ముత్తూట్ ఫైనాన్స్ కూడా ఆనాడు ఎన్నో సంవత్సరాల బ్యాక్ ఎస్టాబ్లిష్ చేసి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి గోల్డ్ లోన్స్, మిగిలిన ఏ లోన్స్ అయినా ఇవ్వడము, ఇంకా వివిధ టైప్స్ కూడా వారు ఎస్టాబ్లిష్ చేసి పబ్లిక్లో అందరికి సహకరిస్తున్నందుకు వారికి, అదేవిధంగా ఇవాళ ఇంటర్నేషనల్ మన ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈ రెండు సంస్థలు సంయుక్తంగా మీ అందరినీ
మీ అందరికీ కూడా అవార్డు ఇవ్వడము వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందిస్తూ, అదేవిధంగా ఇవాళ మీరు అందుకునే అవార్డ్స్కు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వాసవి క్లబ్ అనుకోండి, లయన్స్ క్లబ్ అనుకోండి, మరియు రోటరీ క్లబ్ అనుకోండి, ఇవన్నీ కూడా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కూడా వాసవి క్లబ్ హైదరాబాద్ కూడా నేను దానికి ఒక 20 years బ్యాక్ పాస్ట్ ప్రెసిడెంట్గా ఉండి వివిధ సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ఒక 2 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు కూడా మన వాసవి క్లబ్ ద్వారా చేయడం జరుగుతుందని కూడా తెలియవచ్చాను. అందులో భాగంగా పెన్షన్స్ ఇవ్వడము ఓల్డ్ ఏజ్ వారికి, అదేవిధంగా సింగిల్ లేడీ పెన్షన్స్ ఇవ్వడము, అదేవిధంగా ఎవరైనా చనిపోతే వారి దాన సంస్కారాలకు ఒక 10,000 రూపాయలు ఇవ్వడము, అదేవిధంగా ఒక వెహికల్ ఉంటుంది, ఒక ఫోన్ ద్వారా మాకు తెలియవలస్తే వెహికల్లో కూడా 1 రూపాయి ఖర్చు లేకుండా మీకు పంపించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఒక 10th ఆగస్ట్ నాడు కూడా ఒక 100 కుట్టు మిషన్లు, ఒక 50 గ్రైండర్స్ కూడా బీద వైశ్యంతులకు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియవలస్తున్నాను. అదేవిధంగా మా దగ్గర కుట్టు మిషన్ కేంద్రం ఉంటుంది, వారికి నేర్చిన తర్వాత వారికి కుట్టు మిషన్తో సహా ఇవ్వడం జరుగుతుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా. ఇవన్నీ కార్యక్రమాలు వాసవి క్లబ్ ద్వారా చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ద్వారా కూడా ఏమైనా సహాయ సహకారాలు కావాలన్నా, మనకు పెన్షన్స్ కావాలన్నా, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మనకు నాన్ వైశ్యాసు ఎవరున్నా తెలియపరచండి. తప్పకుండా అధికారులతో మాట్లాడి ఆ యొక్క పెన్షన్లో కూడా ఎలిజిబిలిటీ ఉంటే మాట్లాడి వాళ్ళ ఎలిజిబిలిటీ వాళ్ళు ఇప్పేయడానికి కూడా జరుగుతుందని కూడా తెలియపరుస్తున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనకు కార్పొరేట్ హాస్పిటల్లో యశోద అండ్ అపోలో హాస్పిటల్లో కూడా మనము అక్కడ జాయిన్ అయితే అక్కడ 2 లక్షలు 3 లక్షలు 1 లక్ష రూపాయలు అమౌంట్స్ అవుతాయి. అందులో భాగంగా ఆ యొక్క హిస్టరీని మరియు బిల్స్ను తీసుకొచ్చి మన ప్రెసిడెంట్ ద్వారా సబ్మిట్ చేస్తే అది ముఖ్యమంత్రి గారికి పంపించి అందులో నుంచి 25 నుంచి 30% అమౌంట్ తెప్పించి చెక్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అది కూడా మీరు వాడుకోవడానికి ఈజీ ఉంటుందని కూడా తెలియవస్తున్నాను. అది కాకుంటే ఎల్ఓసి అనేది ఉంటుంది. మనము నిమ్స్ హాస్పిటల్, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ హాస్పిటల్, ఈ 2 ఉన్నాయి. అక్కడ మనం జాయిన్ కావడానికి ఆపరేషన్కు 4 లక్షలు 5 లక్షలు అవుతుంది. ఆ 4 లక్షలు 5 లక్షలు మనం పెట్టలేని పరిస్థితి ఉంటే అక్కడ జాయిన్ అవ్వడానికి ముందు ఎస్టిమేట్ తీసుకొచ్చి 3 లక్షలు 4 లక్షలు 2 లక్షలు ఎస్టిమేట్ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే వితిన్ 2 రోజుల్లో ఆ ఎస్టిమేట్ను తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి గారి ద్వారా శాంక్షన్ చేయించి అది కూడా మీకు అవకాశం ఉంటుంది. 1 రూపాయి ఖర్చు లేకుండా నిమ్స్ హాస్పిటల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూడా జాయిన్ కావడానికి ఉంటుంది. ఆ ఆపరేషన్ కూడా మీకు ఫ్రీగా అవుతుందని కూడా మీకు తెలియవస్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా తెలియపరచండి, తప్పకుండా చేయడం జరుగుతుందని కూడా. ఇది కూడా ఒకటి ఉంటుంది, 25% ఇవ్వడానికి ఉంటుంది, పూర్తిగా సాయం చేయడానికి కూడా ఉంటుంది గవర్నమెంట్. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా రేషన్ కార్డ్స్ కూడా మన గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో రేషన్ కార్డ్స్ కూడా ఎవరికైనా రానిచో ప్రాబ్లం ఉంటే తప్పకుండా మన ప్రెసిడెంట్ ద్వారా ఎందుకంటే కొత్తపేట నివాసిని, మీ అందరి అందుబాటులో ఉండే వ్యక్తిని, మీకు ఏ అవసరం ఉన్నా తెలియపరచండి. ఆ యొక్క రేషన్ కార్డు రాలేదుకో మీరు కూడా తెలియపరిస్తే ఆ రిసిప్ట్ తీసుకొని వస్తే నేను అధికారులతో మాట్లాడి ఆ రేషన్ కార్డు కూడా ఇప్పేయడానికి నేను ప్రయత్నం చేసి మీకు ఇప్పిస్తానని కూడా సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఇటువంటి గవర్నమెంట్ కార్యక్రమాలు ఏమున్నా తెలియపరచండి. తప్పకుండా నా తరఫున మనకు లయన్స్ క్లబ్ అనుకోండి, మరియు ముత్తూట్ ఫైనాన్స్ స్టాఫ్ ఉన్నా కూడా తెలియపరచండి. తప్పకుండా నా తరఫున సహాయ సహకారాలు అందేయడానికి ముందుంటానని తెలియపరుస్తూ నన్ను ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ వారికి మరియు ముత్తూట్ ఫైనాన్స్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ జై హింద్, జై తెలంగాణ. బ్రిలియంట్ స్కూల్ లైన్ మెంబర్ మిస్టర్ చంద్రశేఖర్ గారు, వీరందరి తరఫున అలాగే ముత్తూట్ ఫైనాన్స్ అలాగే లయన్స్ క్లబ్ తరఫున మన పెద్దలు బొక్కల దయానంద్ గారికి మెమెంటో ఇస్తూ సత్కరిస్తున్నారు. అందరి క్లాస్ అందరికి సపోర్ట్ కొడుతూ చప్పట్లు కొడుతూ వచ్చే అతిథులకి కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం సత్కరిస్తున్న క్లౌడ్ మీడియా చైర్మన్ మనకు ఏ ప్రోగ్రామ్ అయినా కానీ వారు వచ్చి మనకు సహకరిస్తూ అతిథిగా వచ్చిన బ్రహ్మర్షి రామకృష్ణ గారికి ముత్తూట్ ఫైనాన్స్ అలాగే లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు. ముత్తూట్ ఫైనాన్స్ ఖచ్చితంగా మీరు చెప్పండి సార్. దయానంద్ గారు ఏ చిన్న అవసరం ఉన్నా చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మీకు ఈ హైదరాబాద్ పరిధిలో కూడా మీ సలహా తీసుకొని ఖచ్చితంగా అందరం కలిసి ఎక్కువ మందికి సేవా కార్యక్రమాలు చేరవేద్దామని తెలియజేస్తున్నాను. మీరు ప్రతిరోజు సేవా కార్యక్రమంలో బాగా హెల్త్ క్యాంపులు కానీ, వితంతు పెన్షన్లు కానీ, వైద్యానికి మందులు కొనుక్కోవడానికి అవకాశం లేనటువంటి వాళ్ళకి కానీ, క్యాన్సర్ పేషెంట్లకి, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ అని చెప్పేసి ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా విద్యా సదుపాయం కానీ, సింగిల్ ఉమెన్ కానీ ఈ రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఉగాదితో పాటుగా మరియు రంజాన్ అన్ని పండుగలు కలిపి మహిళా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నందుకు ముఖ్యంగా చాలా సంతోషంగా కూడా ఉంది. ఈ అందరూ మహిళలే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొంతమందికి అవార్డులు ఇద్దాం. మనం అందరం అందరికి నమస్కారం. ఈనాటి అవార్డ్స్ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కొత్తపేట మరియు ముత్తూట్ ఫైనాన్స్ వారి సౌజన్యంతో ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మన లయన్స్ క్లబ్ అధ్యక్షులైన విజయరంగ గారికి, అదే విధంగా ముత్తూట్ ఫైనాన్స్ జోనల్ చైర్మన్ అయిన మన సంపత్ కుమార్ గారికి మరియు వారి టీంకు, అదేవిధంగా లయన్స్ క్లబ్ మెంబర్స్కు మరియు ఇవాళ అవార్డ్స్ పొందే అవార్డీస్కు అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ అవార్డ్స్ కమిటీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారిని అభినందిస్తూ వారికి ఇవాళ అవార్డ్స్ పొందేవారికి నా తరఫున మీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని, అదేవిధంగా మన ముత్తూట్ ఫైనాన్స్ వారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడమని ఇప్పుడే చెప్పడం జరిగింది. అదేవిధంగా సిఎస్ఐఆర్ ఫండ్స్ నుంచి కూడా వారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందువల్ల చాలామంది ముత్తూట్ ఫైనాన్స్ నుంచి లబ్ధి పొందడం కూడా జరుగుతుంది. అదేవిధంగా లయన్స్ క్లబ్ వారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మన విజయరంగ గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం, ఐ అనుకోండి, మిగిలిన ఏ కార్యక్రమాలను నిర్వహించడము, ఎంతోమందికి ఐ ఆపరేషన్స్ కూడా వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అదేవిధంగా మన మెడికల్ టీమ్స్ ఇవన్నీ కూడా వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరిగినందుకు వారి ఇద్దరిని, లయన్స్ క్లబ్ వారిని అదేవిధంగా ముత్తూట్ ఫైనాన్స్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ నన్ను
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ వారికి మరి ముత్తూట్ ఫైనాన్స్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ జై హింద్, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నా పేరు సంపత్. నేను జోనల్ మేనేజర్ తెలంగాణ అండ్ ఏపీ ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ నుండి ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్తో జాయింట్ వెంచర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పార్టిసిపేట్ చేసి వివిధ రంగాల మహిళలకు సాధికారతపై మనం వారిని గౌరవించే విధంగా, సన్మానం చేసే విధంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి మహిళకు అండ్ సాధికారత పొంది అవార్డు తీసుకున్న ప్రతి మహిళకు ముత్తూట్ ఫైనాన్స్ తరపు నుండి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు లయన్స్ క్లబ్ తరపు నుంచి అదేవిధంగా ఎమ్మెల్సీ దయానంద్ సార్ గారికి అండ్ మా ముత్తూట్ సిబ్బంది అందరికీ ముత్తూట్ ఫైనాన్స్ తరపు నుండి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. నేను లయన్ డాక్టర్ బి విజయరంగ, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట చార్టర్డ్ మెంబర్ని. చార్టర్డ్గా తర్వాత ప్రెసిడెంట్గా చేశాను. 10 years కంప్లీట్ అయ్యి ఇది ఒక 11th year. మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట డిస్ట్రిక్ట్ 320Dలో చాలాసార్లు బెస్ట్ క్లబ్ అవార్డు కూడా వచ్చింది. దీంట్లో సహకరించిన లైన్ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే ప్రతి నెల మా డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి నగేష్ పంపాటి గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు గారు, తర్వాత ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అమర్నాథ్ గారు, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విజయలక్ష్మి గారు, కాబోయే గవర్నరు అమర్నాథ్ గారు, ఇప్పుడు కొత్తగా సెలెక్ట్ అయిన నరసింహరాజు గారు, అలాగే మా క్యాబినెట్ మెంబర్స్ వీళ్ళందరితో సహకారంతో ఈ ఇయర్ కూడా మేము 320Dలో దాదాపు ఎవ్రీ మంత్ 19th to 25th ఆ ప్రాంతంలో సేవా ఉత్సవాలు చేస్తుంటాం. ఒక నెల డెంటల్ క్యాంప్స్, ఒక నెల క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్స్, తర్వాత స్వచ్ఛ భారత్, ఇలా రకరకాల మెంటల్ అవేర్నెస్, వెల్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే సైబర్ క్రైమ్స్ గురించి పీటీసీలో మేము మధుకర్ స్వామి డీసీపీ గారు మా లయన్ మెంబరు సార్ కూడా లయన్ ఆఫ్ ద రీజన్ ఇయర్ అవార్డు వచ్చింది. వారితో ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే ప్రస్తుతము మాకు రీసెంట్గా ముత్తూట్ ఫైనాన్స్, ఇది భారతదేశంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఒక పేరున్న ఒక పెద్ద నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ బ్యాంక్ ఇది. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గుర్తించింది. వారికి భారతదేశం మొత్తము దాదాపు 7,000 బ్రాంచెస్ ఉన్నాయి. దీనికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి అమితాబ్ బచ్చన్ గారు, మారుతి దీక్షిత్ వీళ్ళ అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్సు. అలాగే ఈ యొక్క అమితాబ్ బచ్చన్ గారు కూడా మా లయన్స్ క్లబ్ మెంబరే. ఇక్కడ ఏమంటే మనకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా 320 అనేది మాకు ఒక కోడ్ ఉంది. అందులో మాది 320D డిస్టిక్. ఇందులో దాదాపు 110 క్లబ్స్ ఉన్నాయి. దీంట్లో నేను హెల్త్ క్యాంప్ చైర్మన్ గుంటూ ఐ క్యాంప్స్, ఐ డిటెక్టెడ్ సర్జరీస్, క్యాటరాక్ట్ సర్జరీస్, అలాగే మనకు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ఏమైనా డిటెక్టెడ్ కేసెస్ ఉంటే కూడా మనం ఫ్రీగా చేపించడము, అలా హంగర్ రిలీఫ్, ఇలాంటివి న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్, మెడికల్ క్యాంప్స్, డెంటల్ క్యాంప్స్, ఇలా ఎన్నో చేస్తాం. దీంట్లో మేము ఈ మంత్ స్పెషల్గా 31st మార్చ్ అంటే మార్చ్ నెలలో జనరల్గా ఎవ్రీ ఇయర్ ఉమెన్స్ డే చేస్తాము. మొదటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ చేస్తాం. ఈసారి 31st మార్చు మహిళా భవన్లో వజీర్ ప్రకాష్ గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్ విజిపి ఫౌండేషన్ వారు ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఉచితంగా. అలాగే మనకు ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సిఎస్ఆర్ ఫండ్లో లక్ష్మీనారాయణ గారు నన్ను సంప్రదించడం జరిగింది. వారి కోఆర్డినేషన్తో ఈరోజు గొప్పగా వివిధ రంగాల నుంచి 30 మంది మహిళా శిరోమణులందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. మా దాంట్లో కూడా కమిటీలో బచ్పన్ అకాడమీ చైర్మన్ అయినటువంటి లయన్ జితేంద్రదేవి గారు, సెయింట్ జావేర్ స్కూల్ చైర్మన్ ఇజ్కా గూటి గారు, తర్వాత ఎస్ఎస్ బ్రిలియంట్ స్కూల్ లయన్ చంద్రశేఖర్ గారు, అలాగే పద్మావతి గారు, ఇలా స్నేహ ఫౌండేషన్ అనురాధ గారు, వీళ్ళంతా కూడా మనకు కమిటీ మెంబర్స్కి ఉండి అధ్యక్షుడైనటువంటి కర్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా స్థానిక మరియు ఎమ్మెల్సీ అయినటువంటి గవర్నర్ ఎమ్మెల్సీ అయినటువంటి బొగ్గారపు దయానంద్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే క్లౌడ్ మీడియా
బ్రహ్మర్షి రామకృష్ణ గారు, శ్రీలక్ష్మి మహిళా మండలి, మాతో పాటు ఎన్నో ప్రోగ్రాం పాల్గొంటున్న కామాక్షమ్మ గారు, వీరు ముఖ్య అతిథులుగా దయానంద గారితో పాటు ఈ ప్రోగ్రాం ఉంది. అలాగే మాకు ఈ యొక్క శ్రీలక్ష్మి మహిళా మండలి నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాకు ఎన్నో రకాలుగా, అట్లనే కొత్తపేటకు చెందిన కందికొండ అనురాధ గారు, వీళ్ళంతా కూడా మాకు పొలిటికల్గానే కాకుండా సోషల్లో కూడా ఎన్నో సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే మనకు గుంటూరు నుంచి కూడా మేడం స్వర్ణలత గారు, హెచ్డిఎఫ్సి లైఫ్ ఏపీలో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి వాళ్ళు హెడ్గా ఉంటూ వారు కూడా ఈరోజు అవార్డు తీసుకున్నందుకు మాకు సంతోషము. జనరల్గా వివిధ భాగాల నుంచి కొత్తపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి 3 సిస్టర్స్ వచ్చారు. వాళ్ళు కూడా ఎంతో సర్వీస్ ఇస్తున్నారు. అలాగే వివిధ రంగాల నుంచి ఈరోజు వారందరూ కూడా మా చేతుల మీదుగా సిఎస్ఆర్ ఇది మన ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి హెడ్ వి సంపత్ కుమార్ గారు సభాధ్యక్షులుగా ఉండి ఈ ప్రోగ్రాం అంతా మేమంతా ముందుండి నడిపాము. వారందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ మమ్మల్ని కూడా అభినందించారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ లయన్స్ డిస్ట్రిక్ట్ నుంచి, లయన్స్ క్లబ్ నుంచి మేము మరిన్ని సేవా కార్యక్రమాలు, అలాగే ఇప్పుడు వచ్చిన అవార్డీస్ కూడా ఎవరన్నా సేవ చేయాలంటే కూడా మా క్లబ్లో మెంబర్షిప్ మేము ఇస్తాము, వారికి అన్ని రకాలుగా సహకరిస్తాము. సో ఈ యొక్క ప్రోగ్రాంకు మాకు సహకరించిన క్లౌడ్ మీడియా వారికి కూడా మా తరపున ధన్యవాదాలు. ఇట్లు లయన్ డాక్టర్ బి విజయరంగ. నేను లక్ష్మీనారాయణ యామగాని, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మేనేజర్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, జోనల్ ఆఫీస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాయత్ నగర్, హైదరాబాద్లో ఉంటాము. ముఖ్యంగా ముత్తూట్ గ్రూప్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 7,000 పైగా శాఖల్లో మనము సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా మనము ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఒక 10 నుంచి 11 రకాల 15 రకాల ఇనిషియేటివ్స్తో మనము ప్రజా సంబంధించిన విషయాల్లో ముత్తూట్ ఫైనాన్స్ సిఎస్ఆర్ విభాగం ద్వారా ప్రజాసేవలో ఉంటున్నాం. మరీ ముఖ్యంగా ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, అదేవిధంగా పర్యావరణ ప్రకృతి విపత్తులు సంబంధించినప్పుడు కూడా స్పందిస్తూ ముత్తూట్ ఫైనాన్స్ యొక్క కార్పొరేట్ సోషల్ విభాగం తన వంతు పాత్ర పోషిస్తుంది. మరీ ముఖ్యంగా ఎవరైతే దిగువ మధ్యతరగతి వర్గాలు, అదేవిధంగా అండర్ ప్రివిలేజ్ ఫ్యామిలీస్ ఉన్నాయో వారి యొక్క విద్యా అభివృద్ధి కార్యక్రమాల కోసం ముత్తూట్ ఫైనాన్స్ తన యొక్క ముత్తూట్ ఎం జార్జ్ ఎక్సలెన్స్ అవార్డ్స్, అదేవిధంగా ముత్తూట్ ఎం జార్జ్ హైయర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్, అదేవిధంగా ముత్తూట్ ఎం జార్జ్ ఫౌండేషన్ వన్ టైం అసిస్టెన్స్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్లో భాగంగా మనం విద్య కోసం కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం. అదేవిధంగా వైద్యంలో కూడా ఎవరైతే అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉన్నారో, దిగువ మధ్యతరగతి వాళ్ళు, పేదలు వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉండి, అదేవిధంగా మందులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మాకి ముత్తూట్ ఫైనాన్స్ యొక్క ఏ శాఖని కానీ దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైనా ముత్తూట్ శాఖని సంప్రదిస్తే ఖచ్చితంగా వారి యొక్క అర్హతలను బట్టి ముత్తూట్ ఫైనాన్స్ నుంచి సహాయం పొందవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మనం కొత్తపేట లయన్స్ క్లబ్ మరియు ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేట్ సోషల్ విభాగం ఆధ్వర్యంలో మనం ముత్తూట్ ఉమెన్స్ అవార్డ్స్ అని ఎవరైతే సోషల్ ఎక్సలెన్స్ కోసం, సామాజిక అభివృద్ధి కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా ఎవరైతే ఉమెన్ ఉన్నారో, ముఖ్యంగా మహిళా మనులని దాదాపు 50 మందిని మనం ఈరోజు సన్మానించుకోవడం ముత్తూట్ ఫైనాన్స్గా మేము గర్వపడుతున్నాం. వారందరూ విద్య, వైద్యం, అదేవిధంగా ప్రభుత్వ సేవలు, అదేవిధంగా సామాజిక కార్యకర్తలు, అన్ని రంగాల్లో ఎవరైతే మహిళలు వారి యొక్క అత్యున్నతమైనటువంటి సహకారాన్ని అందిస్తూ సామాజిక అభివృద్ధికి తోడ్పడినటువంటి మహిళలందరినీ ముత్తూట్ ఫైనాన్స్ ముత్తూట్ మహిళా అవార్డుతో సత్కరించుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ బొగారపు దయానంద్ గారు, ఎమ్మెల్సీ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ముఖ్య అతిథిగా వారు సందేశాన్ని ఇచ్చి ఇంకా మా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పెంపొందించి సహకారాన్ని ఇంకా కొలాబరేషన్లో గవర్నమెంట్తో కూడా మనం కొలాబరేట్ అయ్యి పనిచేద్దామని వారు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బి సంపత్ గారు, జోనల్ మేనేజర్ ముత్తూట్ ఫైనాన్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హెడ్ గారు, వారు కూడా ముత్తూట్ ఫైనాన్స్ చేసేటువంటి వివిధ రకాలైనటువంటి సేవలు, అదేవిధంగా ముత్తూట్ ఫైనాన్స్ యొక్క కార్యక్రమాలని చాలా విపులంగా వివరించారు. అందరికీ కార్యక్రమానికి చేసినటువంటి అతిథులందరికీ ముఖ్యంగా ముత్తూట్ ఫైనాన్స్ సిఎస్ఆర్ విభాగం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కొత్తపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నాగేశ్వరి గారు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో
నాగేశ్వరి గారికి ఘనంగా సత్కారము. ఈ యొక్క ఎన్నో ప్రజలకు కాలనీలో అపార్ట్మెంట్స్లో ఎక్కడైతే ఉన్నా ఫ్రీ మెడిసిన్స్ గవర్నమెంట్ నుంచి ఏదైతే వస్తుందో ఏదైతే అందజేస్తూ వ్యాక్సినేషన్ ఎవ్రీ వీక్ పబ్లిక్ అందుబాటులో ఉంటున్న నాగేశ్వరి గారు ఈరోజు మా ముత్తూట్ ఫైనాన్స్ కరోనా టైంలో మనం చెప్పక్కర్లేదు, వాళ్ళు పణం పెట్టి చాలా మందికి సేవ చేశారు. కాబట్టి పెద్ద దయానంద గారు చెప్పినట్టుగా ముత్తూట్ ఫైనాన్స్ చెప్పినట్టుగా లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. మేడం చూడండి సార్ 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 లక్ష్మి గారికి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అలాగే ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళ చేతుల మీదుగా పెద్దల ఒక దానంద గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నందుకు ధన్యవాదాలు. మేడం చూడండి మంజుల గారు ఎస్ఎస్ బ్రిలియంట్ స్కూల్లో గత 30 సంవత్సరాల నుంచి చిల్డ్రన్స్ పాఠాలు చెప్తూ మంచి పేరు తెచ్చుకున్న మంజుల గారికి ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్ డే సందర్భంగా మా యొక్క లయన్స్ క్లబ్ ముత్తూట్ ఫైనాన్స్ నుంచి ఘనంగా సన్మానము. కంగ్రాచులేషన్స్ మేడం. ఫ్యాషన్ డిజైనర్ స్నేహ ఫౌండేషన్ సంస్థ లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ఈరోజు ఘనంగా సన్మానం. రావు పెద్దలు అలాగే ముత్తూట్ ఫైనాన్స్ తరఫున వారికి ధన్యవాదాలు చెప్తూ కంగ్రాట్స్ మేడం. డాటా సైంటిస్ట్ అలాగే ఓన్గా భారతీయ డిపెండ్ కాకుండా ఇన్స్టిట్యూట్ పెట్టి ఇద్దరు డాటా సైంటిస్టు దానికి ఏఈ అని ఒక సంస్థ పెట్టింది. సో పెద్దలు ఒకరు గాంధీ గారి చేతుల మీదుగా అలాగే ముత్తూట్ ఫైనాన్స్ వారి కూడా ఇద్దరు డాటా సైంటిస్టు తెలుసుకున్న ఇన్స్టిట్యూట్ పెట్టారు. మనకి ఎవరైనా టీచర్స్ మన పిల్లలు ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలంటే తరఫున వారికి తరఫుతో అసలు ఈరోజు పెద్దలు గోకాల దయానంద గారు పద్మావతి గారు సాయి డాటా సైంటిస్ట్ మీరు పక్క నుంచి ఇవ్వండి, ఎవరికి వెళ్ళకండి. మంచి టీచర్గా పేరు తెచ్చుకున్నందుకు మన ఎన్టీఆర్ కుటి గారికి శ్రావణి గారికి ఆఫీస్ ఇన్ఛార్జ్గా పిల్లలకు ఎంతో సేవలు చేస్తున్న శ్రావణి గారికి ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా వారికి సత్కారం. ఓకే ఓకే చాలా ఉపయోగించిన మేడం గారికి అందరూ క్లాస్ కొట్టాలి. దాదాపు 2 దశాబ్దాలుగా పొలిటికల్ గా అలాగే సేవా కార్యక్రమం ఎవరు పిలిచిన కానీ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి వారు యాక్టివ్గా పార్టిసిపేట్. ఎన్నోసార్లు నేను ఇవ్వాలని కూడా అవార్డు చేసాము. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పెద్దలు గోకాల దయానంద గారి చేతుల మీదుగా కొత్తపేట వైస్ ప్రెసిడెంట్ అలాగే సేవా కార్యక్రమంలో ముందుంటారు. పిల్లల్ని కూడా మంచి చదివించి ఉన్నత చదువుతో ఇబ్బంది చేసి ఇవ్వాల్సి వారికి ఈరోజు ఇంటర్నేషనల్
ఉమెన్స్ డే సందర్భంగా ఘనంగా సత్కరిస్తున్నందుకు ధన్యవాదాలు. సార్ ఓకే ఎస్ సార్ ఆన్సర్ రైట్ స్నేహ ఫౌండేషన్ తరఫున ఈరోజు లయన్స్ క్లబ్ తరఫున ముత్తూట్ ఫైనాన్స్ తరఫున ఘనంగా సత్కరిస్తున్నాము. కంగ్రెస్ పంపడాలు లాస్ట్ మన కామాక్షమ వాళ్ళ అమ్మాయి మన ఏరియాలో ఉన్నారు కాబట్టి ఏ అవసరం ఉన్నా కానీ కామాక్షమ గారికి ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటారు. తక్కువ రేట్ తర్వాత శ్రీవాణి వాణి మహిళా మండలి తరఫున ఈరోజు లయన్స్ క్లబ్ మరియు ముత్తూట్ ఫైనాన్స్ వారి చేతుల మీదుగా అవార్డు అందుతున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు ముత్తూట్ ఫైనాన్స్ సంపత్ గారి చేతుల మీదుగా అలాగే లయన్స్ క్లబ్ పద్మావతి గారి చేతుల మీదుగా అవార్డు అందుతున్నందుకు కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్. కృష్ణవేణి శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి మహిళా మండలి కృష్ణవేణి గారికి లయన్స్ క్లబ్ మరియు ముత్తూట్ ఫైనాన్స్ సంపత్ గారి చేతుల మీదుగా అవార్డు అందుతున్నందుకు కంగ్రాచులేషన్స్ మేడం. మండలి మరి అధ్యక్షుడు వారి తరఫున శ్రీలక్ష్మి మహిళా మండలి అధ్యక్షుడు కామాక్షమ్మ గారిని వారి చైర్మన్ చేతుల మీదుగా అలాగే ముత్తూట్ ఫైనాన్స్ సంపత్ గారి చైర్మన్ చేతుల మీదుగా అలాగే లంచ్ ప్యాకేజ్ తీసుకొని వెళ్ళాలి. దయచేసి అందరికీ కూడా లంచ్ ప్యాకేజ్ అలాగే సంపత్ గారు అలాగే లక్ష్మణ్ స్కూల్స్ అకాడమిక్ చైర్మన్ చిత్తదేవి గారి చేతుల మీదుగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సర్టిఫికేట్ ప్రమోట్ చేస్తున్నాము. కంగ్రాట్స్ వందలక్ష్మి గారు. ఈరోజు ఉమెన్స్ డే ఇంటర్నేషనల్ తరఫున కార్యక్రమంలో సెలెక్ట్ అయ్యి అవార్డు అందుతున్నారు. కొత్తపేట లయన్స్ క్లబ్ మహిళా సభ్యులు అందరూ రాండి. మేము చాలా జెంట్స్ డే కాదు, లేడీస్ డే కాబట్టి దయచేసి మీరు ఏమనుకోకండి. మేము మీకు ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ అందుకు ఘనంగా మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్. కమింగ్ అండ్ మేకింగ్ సక్సెస్. ఈ మధ్యన లయన్స్ క్లబ్ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా ముత్తూట్ ఫైనాన్స్ కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్రోగ్రామ్స్ చేయాలని వారికి ధన్యవాదాలు. అలాగే లయన్స్ చంద్రశేఖర్ గారు లాస్ట్ అండ్ ఫస్ట్ ఎస్ఎస్ విలియమ్స్ కంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ మోడీ సక్సెస్ చేశారు. చంద్రశేఖర్ గారు ఎస్ఎస్ విలియమ్స్ స్కూల్ చైర్మన్ అలాగే లయన్స్ క్లబ్ యాక్టివ్ ఉన్నారు. వారికి కూడా ముత్తూట్ ఫైనాన్స్ పర్సన్ అలాగే వారికి ఘనంగా సత్కారము. రాబోయే రోజుల్లో కూడా మా లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మీతో సహకరించి అతిపెద్ద సంస్థ బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి అమితాబ్ బచ్చన్ మార్కెట్ కోఆర్డినేట్ చేద్దాం. ఇంటర్నేషనల్ సంస్థ మీ యొక్క లోగో మీద రాబోయే రోజుల్లో మరిన్ని మంచి ప్రోగ్రామ్స్ ప్రజలకు ఉపయోగపడతాం. రేవతి గారు అద్భుతంగా ఈరోజు
పాట పాడారు. వారికి పెద్దలు బొగ్గల దయానంద్ గారి చేతుల మీదుగా విలువైన సమాచారం ఇచ్చారు. మనందరికీ అండదండగా ఉంటారని వారు ఈరోజు స్పీచ్లో చెప్పారు. ఇస్తే మన ఏరియాలో చాలా మంది సార్ మీద డిపెండ్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చూడబడాలని తప్పకుండా రాబోయే రోజుల్లో సార్ ఏదో భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नारे गाहे तव शुभ आशीष माहे गाये तव जय दाता जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे जय हे. प्रोग्राम इंतर्त అయిపోయింది. ఎవరైనా ఏదైనా మిస్టేక్స్ మా తరఫున జరిగితే దయచేసి అన్యదా భావించకుండా ఎవరికైనా సర్టిఫికేట్ మిస్ అయినా మెమంటో మిస్ అయినా మన పెద్దలు సంపత్ గారు కూడా ఇప్పుడు అనౌన్స్ చేశారు. వారికి తప్పకుండా ఏదైనా మెమంటో మిస్ అయినా సర్టిఫికేట్ అయినా మా లైన్ తరఫున వారి తరఫున అందజేస్తాము. ఈ యొక్క ప్రోగ్రామ్స్ మీరు అందరూ కూడా అటెండ్ అయ్యారు. దయచేసి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా మేము ఫుడ్ ప్యాకేజ్ తెప్పించాము. అందరూ కూడా దయచేసి మా యొక్క